చాలా ఆకలిగా ఉందమ్మా, కొంచెం అన్నం పెట్టవా? ఎవరమ్మా నువ్వు? నా బాధలో నేనుంటే నువ్వు వచ్చి అన్నం పెట్టమంటున్నావు. వెళ్ళిపో అమ్మా. చాలా ఆకలిగా ఉందమ్మా, కొంచెం అన్నం పెట్టమ్మా. అయ్యో సరే రా అమ్మా, పెడతాను. ఏమైందమ్మా, అంతలా బాధపడుతున్నారు? ఏం జరిగిందమ్మా? అమ్మో భగవంతుడా, ఏమని చెప్పాలమ్మా? ఊళ్ళో వాళ్ళందరికీ అమ్మవారు పోసింది. ప్రాణాపాయ స్థితిలో బాధపడుతున్నారు. అయ్యో భగవంతుడా. అయ్యో పాపం, బాధపడకమ్మా. ఈ సమస్యకు పరిష్కార మార్గం నేను చెబుతాను. ఇదిగో అమ్మా, ఈ కుండలో వేపాకు, పసుపు, నీళ్లతో కలిపిన పసరు ఉంది. దీన్ని తీసుకొని ఊళ్ళో గడప గడపకు చల్లుకుంటూ వెళ్ళిరా అమ్మా. సరే అమ్మా. ఇదిగో అమ్మా, నువ్వు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో. ఏంటో చెప్పమ్మా ఆ విషయం. గడప గడపకు చల్లుతూ వెళుతున్నప్పుడు వెనకకి తిరిగి చూడకుండా వెళ్ళాలి. అప్పుడే ఈ సమస్య పరిష్కారం అవుతుంది, ఈ ఊరు బాగుపడుతుంది. సరే అమ్మా, కానీ ఒక విషయం, నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడే ఉంటానని నాకు మాట ఇవ్వమ్మా. సరే అమ్మా, మాట ఇస్తున్నాను. నువ్వు తిరిగి వచ్చిన తర్వాతే నేను వెళ్తాను. అయ్యో పాపం, ఆమె అంత ఆకలితో ఉంది. నేను అన్నం పెట్టకుండానే వచ్చాను. వెళ్ళి అన్నం పెట్టి వస్తా. అమ్మ తల్లి, నా ఇంటికి వచ్చింది సాక్షాత్తు అమ్మవారా? ఇప్పుడు అమ్మవారు నన్ను చూస్తే తిరిగి వెళ్ళిపోతుంది. ఆమె ఇక్కడ ఉంటే ఊరు బాగుపడుతుంది. కాబట్టి అమ్మవారు నన్ను చూడకూడదు. నేను ఇంట్లోకి వెళ్ళకపోవడమే మంచిది. ఊరు బాగు కోసం ప్రాణత్యాగం చేసి నన్ను శాశ్వతంగా ఇక్కడే ఉండేలా చేశావు. నీ కోరిక మేరకు ఇక్కడే ఉంటాను. అలాగే ఊరిని ఎప్పటికీ చల్లగా చూస్తానని హామీ ఇస్తున్నాను.